2 కిలోలన్నర పచ్చడి చికెన్ పచ్చడి పెడదామని చికెన్ తీసుకొచ్చాం. లైట్ బోన్, ఎక్కువ బోన్లెస్. శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద ఎక్కించుకొని పసుపు యాడ్ చేయాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి ముక్కలు పడేటట్టు. తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయినప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా ఉడికియాలి. 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వాటర్ అనేవి చూసుకోవాలి. వాటర్ మొత్తం నీట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నూనె పోసుకోవాలి పచ్చడికి. ఎప్పుడు కానీ బాండీ పెట్టుకొని బాండీలో కేజీ పల్లి నూనె, అది 2.5 కేజీ కదా చికెన్, కేజీ పల్లి నూనె పట్టింది. ఆయిల్ 50% హీట్ అయిన వరనే వేసుకోవాలి. లేకపోతే పూర్తిగా హీట్ అయితే చిటపటానికి ఉంటుంది. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇంకా 2 మినిట్స్లో మనవి అయిపోతాయి. పల్లి నూనె వాడితే ఇలా నురగ వచ్చింది. 2 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉండే పచ్చడి ఇది. బ్యాచిలర్కి చాలా ఉపయోగపడే పచ్చడి. ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా వచ్చినాక తీసుకొని పక్కకి వేసుకోవాలి. మంట ఎప్పుడు కానీ సిమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. సిమ్లో ఉండే ముక్క అనేది వేగాలి. 200 గ్రామ్స్ ధనియాలు, ఇవి వేంపుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ పచ్చడిలోకి ఖచ్చితంగా వేంపుకొని వేసుకోవాలి. అరోమా వచ్చింది. ఫ్రెండ్స్, అయిపోయినాయి ఫ్రెండ్స్ మనం కాల్చుకోవడం. ఇప్పుడు ఇదే కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి ఖచ్చితంగా. వేగకుండా పచ్చివాసన ఉంటే పచ్చడి పాడైపోయిద్ది. ఇలా నురుగు వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలి. అదే ఆ హీట్తోని అది కుక్ అయిపోయిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కారపొడి వేసుకోవాలి. నాలుగు గంటల కారం వేసుకున్నాను నేను 2 కేజీలన్నరకి. కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గరం మసాలా, మన ధనియాల పౌడరు 200 గ్రామ్స్ వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. తర్వాత 4 స్పూన్ల ఉప్పు, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది చెక్క, లవంగాలు ఇలా పట్టిన గరం మసాలా చాలా తక్కువ వేసుకోవాలి. వేసుకొని మరి ఒకసారి కలుపుకొని చల్లారాక ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం, ఒక 5 నిమ్మకాయల రసం తీసుకొని ఇందులో కలుపుకుంటున్నాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బాయిలర్ కోడి చికెన్ పచ్చడి. అందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ రావిపాటి శ్రావణ్. బాయ్ ఫ్రెండ్స్. ముక్కల్లో పులుసు పోసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 20-25 దాకా. పచ్చడి ఖరాబ్ కాకుండా ఘాటుతో అలాగా నీట్గా ఉంచుతుంది.